హలో అండి, నమస్తే. హెయిర్ ప్యాక్ రెడీ అయింది. అలాగే ఆర్డర్లు కూడా వచ్చేసాయి. మనకు ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. 200 గ్రామ్స్ అండి. ఇది ఒక ప్యాకెట్లో 200 గ్రామ్స్ చొప్పున ఉంటుంది. 100 గ్రామ్స్ అయితే లేదండి, 200 గ్రామ్సే ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది కదా. షిప్పింగ్ ఛార్జ్ ఉన్నప్పుడు 100 గ్రామ్స్ తీసుకోవడం అనేది షిప్పింగ్ ఛార్జ్ పే చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకేసారి 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. 100 గ్రామ్స్ తీసుకుంటే అది ఎన్ని రోజులు వస్తుంది, మళ్ళీ తీసుకోవాలి అంటే మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. మధ్యలో నేను కాదు, మీరు కాదు, పోస్ట్ ఆఫీస్ వాడు, మైక్ వినిపిస్తోందా, పోస్ట్ ఆఫీస్ వాడు షిప్పింగ్ని ఊరికే వాడికి ఇవ్వాల్సి వస్తుంది మనము. అందుకోసమే నేను 200 గ్రామ్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. 100 గ్రామ్స్ లేదా అనేసి చాలామంది అడుగుతారు. 100 గ్రామ్స్ సరిపోదండి. కనీసం 200 గ్రామ్స్ తీసుకుంటే ఒక 1 మంత్ దాకా మీరు వాడుకోవచ్చు హెయిర్ ప్యాక్ అనేది. ఇది పెరుగు కానీ నీళ్లు కానీ కలుపుకోవాలండి. వాడే పద్ధతి ఎలా, ప్రాసెస్ ఎలా అంటే పెరుగులో కానీ పాలల్లో కానీ ఒక 2 స్పూన్లు, లేదా మీ కొంచెం జుట్టు పొడవుగా ఉందంటే 3 స్పూన్లు చాలు తీసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. జిగురు ఉత్పత్తి అవుతుంది. ఇందులో జిగురు ఉత్పత్తి అయినప్పుడు మొత్తం ప్రాసెస్ రెడీ అయిందని అర్థం. వాటర్ కానీ పెరుగు కానీ వేయండి. వేయాక స్పూన్తో కానీ చేతులతో కానీ మంచిగా కలపండి. ఇందులో ఉన్న ఆయుర్వేదం అంతా కూడా, ఇందులో ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనం కలిపినప్పుడు బయటికి వస్తుంది, రెడీ అవుతుంది. మీ తల మీద చేరినప్పుడు బాగా ఉపయోగపడడానికి సిద్ధం అవుతుంది. మీరు కలపాలి కన్ఫర్మ్గా. చిన్న చిన్న కండిషన్స్ అనేవి ఉంటాయి కదా ఆయుర్వేదంలో. ఎప్పుడైనా సరే కండిషన్ అంటే అదేం కొండను ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకోవడం కాదండి. ఊరికే వాటరు లేదా పెరుగు వేసినప్పుడు బాగా కలపాలి. ఒక 10 సార్లు కనీసం ఇలా తిప్పాలి. తిప్పి అలా పక్కన పెట్టి మీరు స్నానం, వేడి నీళ్ళు అవన్నీ వేసుకునేలోపు, బాత్రూంలోకి వేడి నీళ్ళు వేసుకునేలోపు ఇది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయితే మీరు వెళ్ళి, కాదండి బాత్రూంలోకి వేసుకుని, నేను షాంపూ లాగా చెప్తున్నాను కాదు, అది కూడా చెప్తాను ప్రాసెస్. మీరు ఫస్ట్ ఇలా చెప్పాలనుకున్నాను అనమాట. నిన్న ఒక అమ్మాయి దగ్గర మాట్లాడాను, అందుకే ఈ పద్ధతి చెప్పాను నేను. కాకపోతే మీకు టైం ఉన్నవాళ్ళు, టైం లేని వాళ్ళ ప్రాసెస్ చెప్పాను. ఇప్పుడు టైం ఉన్న వాళ్ళకి సేమ్ వాటర్ కానీ పెరుగు కానీ వేసుకొని బాగా కలుపుకొని తల మీద వేసుకొని మంచిగా అప్లై చేసుకొని కాస్త మీకు మీరే మసాజ్ ఇచ్చుకొని, గట్టిగా హెన్నా పౌడర్ లాగా కలుపుకోకూడదు, బాగా నీళ్ళగా ఉండాలి. ఇది ఎలా అంటే మీ తలలో అడుగున భాగం వరకు చేరేలాగా ఉండాలి. హెన్నా పౌడర్ లాగా ముద్దగా చేసుకొని ఇలా ఇలా రాసుకోకూడదు, కొంచెం తడిగా ఉండాలండి. మీరు ఒక్కసారికి తీసుకున్నారంటే మాత్రం ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఎవరింట్లో అయినా, ఆ టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఒక 3 స్పూన్ల ఈ పౌడర్ వేసుకోండి. 3 స్పూన్లు అయితే ఎక్కువ వద్దేమో, 2 స్పూన్లు వేసుకోండి. జుట్టు పొడుగ్గా ఉంది అంటే 3 స్పూన్లు వేసుకోండి. 3 స్పూన్లు వేసాక కలపండి. తల మీద బాగా రాసుకోండి. తల మొత్తం తడవాలి, తల తడవాలి. కాస్త చిన్నగా మీకు మొత్తం అయిపోయాక చిన్నగా ఇలా నీళ్ళలాగా రావాలి బయటికి. అప్పుడే మీ తల బాగా తడిచిందని అర్థం. లేదు ఇలా ఇలా అంటించుకున్నాను, అది ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉంది, కూర్చొని ఉంది అంటే సరిగ్గా మీరు కలపలేదని అర్థం. అంటే వాటర్ సరిగ్గా వేయలేదని అర్థం. ఒక అరగంట ఆగండి లేదా గంట ఆగండి. టైం ఉంటే ఆరేదాకా, మొత్తం తడి ఆరిపోయేదాకా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. టైం ఉన్నవాళ్ళు ఇలా ఈ పౌడర్ని, హెయిర్ ప్యాక్ని వేసుకోవాలి. టైం లేని వాళ్ళు, ఇందాక చెప్పాను కదా ఆర్డర్లు వచ్చేస్తూ ఉన్నాయి మనకు. టైం లేని వాళ్ళ సంగతి చెప్తాను. మీ రెగ్యులర్ షాంపూని తీసుకుంటారు కదా మీరు, మీ రెగ్యులర్ షాంపూ కానీ నేను తయారు చేసిన, అదో అక్కడ కనిపిస్తోందా కుంకుడుకాయ షాంపూ, అది తీసుకుంటే ఆ కుంకుడుకాయ షాంపూని కొంచెం వేసి ఈ పౌడర్ 2 స్పూన్లు వేసి కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక వేడి నీళ్ళు తీసుకెళ్తారు స్నానం చేయడానికి. వెళ్ళినప్పుడు తల మీద ఫస్ట్ చేయాల్సిన పని కలుపుకున్నది ఏదైతే ఉందో అది వేసుకొని బాగా ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్ చేశాక
ఆ తర్వాత డైరెక్ట్ తల మీద నీళ్లు పోయకుండా ఫస్ట్ తలస్నానం చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సబ్బు రుద్దుకోవడం కదా ఒంటికి. ఆ తల మీద అలా ఉండంగానే మీరు సబ్బు రుద్దుకోండి. సబ్బుతో మీ శరీరాన్ని క్లీన్ చేసుకున్నాక ఆ తర్వాత తలకి ఒంటికి ఒకేసారి స్నానం చేసేయండి. అంతదాకా ఒక 5 నిమిషాలు తల మీద ఉండనివ్వండి ఈ పౌడర్ని. మీకు టైం లేదు కానీ దీన్ని వాడే ప్రాసెస్ చెప్తున్నాను కదా. టైం లేనప్పుడు ఏం చేయాలి, బాత్రూంలో ఉన్న టైంనైనా దీనికోసం కేటాయించాలి. ఆ టైం కూడా లేదు అంటే మీరు ఈ పౌడర్ని తీసుకోవడం వ్యర్థం. ఆ టైం కూడా లేదు అంటే ఈ పౌడర్ తీసుకోవడం అనవసరం. మీరు మాత్రం ఆర్డర్ పెట్టుకోకండి. కొంచెం ఆ 10 నిమిషాల టైం అయినా ఉంది అన్న వాళ్ళు ఈ పౌడర్కి అర్హులు. ఈ పౌడర్లో ఉండి ఉండి జలుబు చేసిందండి. అంటే ఆ పొగ ముక్కులోకి వెళ్ళి మాస్క్ వేసుకోవచ్చు కదా అంటారేమో. మాస్క్ వేసుకోవచ్చు, కాకపోతే ఈ స్మెల్ అనేది బాగుందండి. మంచి ఆయుర్వేదిక్ స్మెల్ కదా, బాగుంది. ఇది పీల్చకుండా మాస్క్ వేసుకోవడం ఎందుకు అని నిన్నటి నుంచి అలా మిక్సీకి పడుతున్నాను. మొత్తం మిక్సీకి పట్టిన పౌడరేనండి ఇది. రా మెటీరియల్ తెచ్చుకొని ఆ షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను. ఒక 6-7 షార్ట్లు తీసుకున్నాను, మళ్ళీ తీలేనని చెప్పేసి మొత్తం రా మెటీరియల్ తెచ్చుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఎందుకు, పౌడర్ కూడా దొరుకుతుంది కదా, ఇవన్నీ కూడా పౌడర్ దొరుకుతాయి. 1-2 తప్పితే అన్నీ కూడా పౌడర్ లాగా దొరుకుతుంది. కానీ నేను పెట్టే డబ్బులు పెట్టి పౌడర్ తెచ్చుకొని ఆ పౌడర్ని మీకు పంపిస్తే అది కల్తీ పౌడర్. కన్ఫర్మ్గా కల్తీ చేయని వాడు ఈ ప్రపంచంలో ఉండడన్నమాట. ఒక్కడు కూడా కల్తీ చేయని వాడు ఉండడు. ఆ కల్తీకి నేను బలవ్వకూడదు. నేను ఎక్కువ రోజులు ఈ వ్యాపారాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే నేను రా మెటీరియల్ తీసుకొచ్చి అది మిక్సీకి వేసి, నిన్న 2 మిక్సీలు చెడిపోయాయి. నేను ఒక కస్టమర్కి ఫోటో కూడా సెండ్ చేశాను. తను దీని డీటెయిల్స్ అడిగితే తను ఆర్డర్ పెట్టుకున్నారనమాట. అందుకే నేను ఆ ఫొటోస్ పంపించాను. మీరు ఎందుకు రా మెటీరియల్ తెచ్చుకున్నారు, ఏంటి పౌడర్ కూడా దొరుకుతుంది కదా అంటే నేను అదే చెప్పాను. మిక్సీకి వేశాను, 2 మిక్సీలు కూడా కాలిపోయాయి అని చెప్పేసి. కాలిపోయాయి, కింద ఊడిపోయాయి, విరిగిపోయాయి. అంతసేపు దాకా ఏం చేస్తున్నావమ్మా అంటే అదంతా ఒక్కసారిగానే జరిగింది. ఎలా అంటే మధ్యాహ్నం అనుకుంటా 11:30 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 7 అయింది. అప్పటిదాకా 2 మిక్సీలు మార్చి మిక్సీ పడుతూనే ఉన్నాను. ఇదింతా మిక్సీ పట్టడానికి నాకు సాయంత్రం అయిందన్నమాట. నిన్న బాగా అలసిపోయాను. ఇంత మిక్సీకి పట్టాలంటే ఇంట్లో పని చేసుకొని 2 రోజులు అయింది నా కట్టిప్పేసి. కట్టిప్పంగానే ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా ఈ పనిని పెట్టుకున్నాను. అందుకే మిక్సీలు ఒకేసారిగా వేడి అయిపోయి ఇది అయిపోయింది అనమాట. ఒక మిక్సీ జార్ వేడైపోయింది, కిందది అది తిరిగేది ఉంటుంది కదా ఊడిపోయింది అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకో దాన్ని కూడా తీసుకున్నాను. అది కూడా ఆఖరికి అలాగే అయింది. మళ్ళీ నిన్న రాత్రి పోయి ఈరోజు సున్నిపిండి రెడీ చేయాలి. సున్నిపిండి తయారు చేయాలన్నా సరే నేను మిక్సీలోనే వేస్తున్నాను. ఫస్ట్ రోట్లో దంచి, ఆ కాయలు గట్టిగా ఉంటాయి, చిన్న విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ రోట్లో దంచేసి ఆ తర్వాత మిక్సీకి వేస్తూ ఉంటాను. మిక్సీ కన్ఫర్మ్గా కావాలని చెప్పేసి నిన్న వర్షం పడుతోంది. ఆ వర్షంలో కూడా అలాగే వెళ్ళి నేను మిక్సీని అయితే తీసుకొచ్చాను. ఎందుకు వర్షంలో వెళ్ళాలి, మీకోసమేం కాదు, త్యాగమూర్తినేం కాదు, డబ్బులు వస్తాయి కదా అమ్మితే, ఆ డబ్బుల కోసమే ఇంత కష్టపడుతున్నాను. డబ్బులతో పాటు మీకు కూడా కొంచెం మంచి జరిగినట్టు అవుతుంది. మీకు మంచి జరిగితేనే మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. నేనేం సమాజాన్ని ఉద్ధరించాలనుకోవట్లేదు. మంచి ప్రోడక్ట్ మీకు అందిస్తే మళ్ళీ మీ ద్వారా నాకు ఆర్డర్ వస్తుంది. 2వ సారి, 3వ సారి, 4వ సారి రిపీటెడ్ కస్టమర్లు అవుతారు. అలా అయినప్పుడే నేను ఎక్కువ డబ్బులు సంపాదించగలను. ఇది అన్నమాట విషయం. అందుకే నేను ప్యూర్ ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఎప్పుడు కూడా కోరుకుంటాను. చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఉండాలి, ఏదైనా సరే ఫస్ట్గా ఉండాలి అనేది ఆలోచన ఉండేది నాకు. ఎందుకు అంటే 2వ సారి మళ్ళీ వ్యాపారం జరగాలి, 2వ సారి కొనాలి. అది అందుకే రా మెటీరియల్ తెచ్చుకొని నేను మిక్సీ పట్టుకొని నేను ఇంత తిప్పలు పడ్డాను. ఒక్కసారికే బాగాలేకపోతే, జుట్టు ఊడిపోతే మళ్ళీ మీరు 2వ సారి కొనడానికి రారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పౌడర్ ఎక్కడైనా దొరుకుతుందో లేదో నాకు తెలిసి, ఎవరైనా సేల్ చేస్తున్నారో లేదో అండి, సెర్చ్ చేయాలి నేను కూడా. బాగుంది పౌడరు, ఎందుకంటే అన్నీ ప్యూర్గా వేశాను కదా. నాకు తెలిసి కల్తీ చేసేవాళ్ళే చాలామంది ఉంటారు. ప్యూర్గా ఇవ్వాలి అంటే మనసు రాదు ఫస్ట్ జనాలకి.
ప్యూర్గా ఇలా ఇవ్వడం ఎందుకు, ఇంకా డబ్బులు సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దామని వ్యాపారాన్ని అటకెక్కించుకుంటారు. కాబట్టి మనం అలా చేయకూడదు. ప్యూర్గానే ఇద్దాం, పేరు తెచ్చుకుందాం, పేరుతో పాటు డబ్బుల్ని కూడా తెచ్చుకుందాం. అవతల వాళ్ళకి మంచి జరిగితే ఆ సంతోషం మనకే అనేది నేను నమ్ముతాను. వాళ్ళ సంతోషం అంతా కూడా మన సంతోషాన్ని పెంచడానికి కారణమవుతుంది, మన డబ్బుని పెంచడానికి కారణమవుతుంది. ప్యూర్గా ఏదైనా ప్రోడక్ట్ ఇస్తే మనకు మంచే జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే క్వాలిటీగా ఇవ్వడానికి చూడండి. ఇది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. సున్నిపిండి కూడా రెడీ అవుతోంది. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ టైం డౌట్స్ అడిగే వాళ్ళకి తీరుస్తాను. రెండోసారి కూడా అవే డౌట్లే అడిగితే నేనేం చేయలేను. వచ్చేయండి, వాట్సాప్లో మాట్లాడుకుందాం. ఇది ఇలా నిలబడ్డం లేదు చూడు. వస్తా వచ్చి మైక్ ఆఫ్ చేస్తా. 1 minute. కాలు నిన్ననే సక్కంగా అయింది శివ, అందుకే లేచి రాలేనురా, కుంటిదాన్ని అయిపోయాను.